వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన 9 మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలియజేశారు. పట్టుబడిన దొంగల ముఠాపై రాష్ట్రంలోని పలు జిల్లాలో చోరీ కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని అన్నారు. వీరి అరెస్టుతో కడప జిల్లాలో నమోదైన 23 కేసులు ఛేదించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. వీరి వద్ద నుండి 507 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి, 61,000 నగదు, ఒక కారు, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఫస్ట్ అజెండా ఈరోజు మీరు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. మీరు ఈ ఇంటరాక్షన్ కోసం వచ్చారు. జమ్మలమడుగు సబ్ డివిజన్ ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక థెఫ్ట్ కేసు సంబంధించి ఫస్ట్ మీకు చెప్పాల్సింది. ఇది చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా మంచి డిటెక్షన్ జరిగింది. ఎర్రగుంట్ల క్రైమ్ నంబర్ 369/25 థెఫ్ట్ కింద ఈ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనమే 9 అక్యూజ్కి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ మీరు చూస్తే 1/2 కిలో, దాదాపు మోర్ దెన్ 1/2 కిలో బంగారం, గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 507 గ్రామ్ అప్రాక్సిమేట్లీ. 1.5 కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. 61,000 క్యాష్, కొన్ని మొబైల్ ఫోన్స్, ఒక కార్ రికవర్ చేయడం జరిగింది. ఈ 9 ఇంటర్స్టేట్ ఈ అంతా దొంగవాడు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఉంది, ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఈ మీరు చూస్తే వీళ్ళ మీద ఎంతమంది కేసెస్ ఉన్నాయి. పోసమ్మ 15 కేసెస్, పోసమ్మ భర్త ఒక పేరు పోతురాజు, ఆయన మీద 42 కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ తర్వాత వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు. లక్ష్మి అలియాస్ పిచ్చి లక్ష్మి, అంబాతి సీత, కావేతి అరుణ ఒక కేసు ఉంది. అండ్ లక్ష్మి మీద 10 మంది కేసెస్ ఉన్నాయి. ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్. ఇప్పటి వరకు చాలా వరకు జైల్లో పోతారు. ఏం చేస్తారు, జైల్లో పోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళి దొంగతనం చేస్తారు. సో దీంట్లో కొంతమంది ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. సో మన పోలీస్ టీమ్ ఇన్ లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ జమ్మలమడుగు అండ్ ఇన్స్పెక్టర్ ఎర్రగుంట్ల అండ్ ఎస్ఐ ఈ కొంచెం ప్రొఫెషనల్గా మనం వర్కౌట్ చేయాల ఆలోచన తీసుకొని ట్రాక్ చేశారు వీళ్ళకి. ఈ ఎర్రగుంట్లలో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏముంటుందంటే స్కౌట్ చేస్తారు. బస్సెస్లో 2-3 ఎక్కుతారు. ఒక్క వ్యక్తి ఏం చేస్తారంటే ఎవరు ఉన్నారో మన ప్యాసింజర్స్ ఉంటారు, వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళకి ఎంగేజ్ చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం అట్లా చేస్తారు. పక్కన ఉన్న ఈ కట్ చేసి బ్యాగ్ నుంచి అంతా బంగారం దొంగతనం చేస్తారు. సో ఇది ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్, ఇంటర్స్టేట్ గ్యాంగ్ అండ్ హ్యూజ్ రికవరీ చేయడం జరిగింది. ఓన్లీ కడపలో 23 కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో. ఆ 23 కేసెస్లో ఈ అంతా ప్రాపర్టీ 5 కిలోగ్రామ్ ప్రాపర్టీ రికవర్డ్ అయింది. సో విదిన్ 2 వీక్స్ మనమే ఈ అంతా ప్రొసీజర్ కంప్లీట్ చేసి 2 వీక్స్ టైంలోనే ఎవరెవరైతే బంగారం పోయింది వీళ్ళకి అంతా రిటర్న్ చేసేస్తాం. ఆల్ సిటిజన్స్కి ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరుగుతుంది. పరిశ్రమలు నెలకొల్పి తద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కల నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామంలో రైజ్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ అనే నూతన ఫ్యాక్టరీని ఆయన రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి నూతన పరిశ్రమలు రప్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి ఆలోచనను తాము ఆచరణలో పెడుతున్నామని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు. తాడేపూడి కాన్స్టిట్యున్సీలో కొండ్రుపోలు గ్రామంలో ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు. ఎందుకంటే అన్ని చోట్ల ఇండస్ట్రీస్ వస్తేనే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేయాలి, ప్రోత్సహించాలని ఒక కళతో మనం అందరం ఉన్నాం. దాన్ని నిజం చేయడానికి ఇలాంటి యువకులంతా కూడా మాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం సైడ్న ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అధికారులంతా కూడా ఇవాళ ఇండస్ట్రీస్ని ఇక్కడ డెవలప్ చేయాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 ఎకరాలు ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్కి ఒక ఆలోచన చేశారు. ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం టైం పడుతూ ఉంది, ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి
దానికి ఆలోచన చేసి ఏదో రకంగా కొంత ఇండస్ట్రీస్ని డెవలప్ చేసే ఉద్దేశంతో ఇండస్ట్రీ క్యారిడార్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియలిస్ట్కి ప్రోత్సాహాలు కూడా ఇన్ టైంలో వచ్చేలా మేము చూస్తాం. వీళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మేము మీకు లేకుండా చూసి బాధ్యతను తీసుకుంటాం తెలియజేస్తాం. బాపట్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ ఫోన్ల రికవరీ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సుమారు 75 లక్షల రూపాయల విలువైన 350 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని యజమానులకు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె, చీరాల డీఎస్పీలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాపట్ల డిస్టిక్ లో ఈ మొబైల్స్ మిస్సింగ్ సంబంధించి లాస్ట్ 15 days లో ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్ లో సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ ని ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది. లాస్ట్ 3 months లో సుమారు 373 మిస్సింగ్ మొబైల్స్ ని కాస్ట్ వర్త్ 75 lakhs మిస్సింగ్ మొబైల్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లా ఫామ్ అయినప్పటి నుండి 3,301 మిస్సింగ్ మొబైల్స్ ని సుమారు 7 కోట్ల పైగా వాల్యూ వర్త్ 7.12 crores కాస్ట్ వర్త్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూ వర్త్ మిస్సింగ్ మొబైల్స్ ని ఇప్పటిదాకా రికవరీ చేసి పబ్లిక్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మిస్సింగ్ మొబైల్స్ జరిగినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో పాటు సిఐఆర్ పోర్టల్ ఉంటుంది. ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ మిస్సింగ్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కూడా రైట్ చేయొచ్చు. మేము ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్ స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. ఎస్పెషలీ పబ్లిక్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసి త్వరితగతిన ఈ మిస్సింగ్ మొబైల్స్ ని రికవర్ చేసి ఇచ్చేటువంటి ప్రాసెస్ ని స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తూ ప్రజలకి ఇమ్మీడియట్లీ రికవరీ అండ్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ని చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ ని రికవరీ చేస్తున్నాం. వీటిని పబ్లిక్ కి హ్యాండ్ ఓవర్ చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ అంటేనే ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అన్న మంత్రి కొల్లు రవీంద్ర. దోచుకోవడం, దౌర్జన్యాలు చేయడం, ప్రజలను మభ్యపెట్టడమే అతని విధానమని ఫైర్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కూటమి ప్రభుత్వ తీరు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు శాపంలా మారింది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం. వీరబల్లి మండలంలో నిర్వహించిన మెరుపు దాడిలో 61 లక్షల విలువైన దొంగలు స్వాధీనం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.